అసలు నా పేజ్ కి టర్నింగ్ పాయింట్ మాత్రం నేను ఫస్ట్ టైం చేసిన ల్యామ్ బిర్యానీతో వచ్చింది. చాలా మంది లవ్ అండ్ సపోర్ట్ అయితే ఇచ్చారు, మెసేజెస్ అండ్ కమెంట్స్ కూడా చేశారు, చికెన్ బిర్యానీ చేయండి, మటన్ బిర్యానీ చేయండి అని చెప్పి. నేనైతే చికెన్ బిర్యానీ చాలా సార్లు చేశాను, బాగా వచ్చింది. బట్ మటన్ బిర్యానీ అయితే ఎప్పుడు చేయలేదు, ఇదే అనమాట ఫస్ట్ టైం. నాకు కూడా మటన్ బిర్యానీ అంటే ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి ఈ రోజు వీడియోలో మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. నేనైతే యుఎస్ లో ఉంటాను, ఇంకా ఫ్రెష్ మీట్స్ దొరకడం చాలా కష్టం. ఇంకా లైట్లీ ఫ్రోజన్ మీట్ అయితే దొరికింది రెస్టారెంట్ డిపోలో. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే రీసెంట్ గా నేను డైట్ స్టార్ట్ చేశాను. పెద్ద స్ట్రిక్ట్ డైట్ ఏం కాదు, తినాల్సినవే హెల్దీ వేలో తినేలాగా. చిన్నగా ఆయిల్ అయితే తగ్గించేసాను. సో అందుకే అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఎయిర్ ఫ్రైయర్ లో చేశాను. అండ్ హోల్ యోగట్ బదులు గ్రీక్ యోగట్ అనమాట. ఇంకా రైస్ కూడా ఆయిల్ అయితే వేయలేదు, ఎందుకంటే మటన్ బిర్యానీకి మాత్రం ఏదున్నా లేకపోయినా గీ మాత్రం కంపల్సరీ ఉండాలి. సో ఓన్లీ గీ అనమాట. అంటే నేను బటర్ యూస్ చేశాను, దట్టు తక్కువ. ల్యామ్ బిర్యానీలో చెప్పినట్టు అంటే ఇవి వేసి నోకూడదు, కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇది. అప్పుడే అనమాట మటన్ హార్ట్ పీస్ సాఫ్ట్ అండ్ టెండర్ గా అయితే ఉడికిద్ది. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్తే యాజ్ యూజువల్ అందరు చెప్పినట్లు అన్ని వేసి మంచిగా మ్యారినేట్ చేయండి. మీకు గనక మీట్ మీద డౌట్ ఉంటే దమ్ పెట్టే ముందు కొంచెం ఉడికించండి. ఇంకా రైస్ బాయిల్ చేసి పైన వేస్తే దమ్ పెట్టడానికి రెడీ. నేనైతే 1 hour స్లో కుక్ చేశాను బిర్యానీని. ఇంకా రైతా విషయానికి వస్తే చాలా మంది సజెస్ట్ చేశారు అన్ని వేసి ట్రై చేయండి, చాలా బాగుంటది అని చెప్పి. యూజువల్ గా అయితే నేను ఇంతే చేస్తాను, బట్ లాస్ట్ టైం ఏంటంటే అస్సలు ఓపిక లేదు ల్యామ్ బిర్యానీ చేసినప్పుడు. కాసేపు ఆగి మూత తీస్తే ఇలా వచ్చిందనమాట. కెమెరాలో ఏమో గానీ రియల్ గా చూస్తే మాత్రం మంచి గోల్డెన్ కలర్ లో అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది చూడటానికి. ఇంకా తింటే ఎలా ఉండిద్దా అని చెప్పి అస్సలు లేట్ చేయకుండా ప్లేట్ లోకి అయితే వేసేసుకున్నాను. నాకైతే మటన్ స్కిన్ పీస్ మాత్రం చాలా ఇష్టం. అసలు చూడండి ఎంత జ్యూసీగా ఉడికిందో బాబోయ్. వేడి వేడిగా ఉన్నప్పుడే 2 ముద్దలు దాంతో తింటే బుర్ర పాడు. అసలు లాస్ట్ లో రైతాతో తింటే హ్యాపీ ఎండింగ్. అసలు ఒకవేళ మీకు కూడా క్రేవింగ్స్ తెప్పించినట్టయితే సో సారీ గాయస్. ఈసారి ప్రశాంతంగా కూర్చొని తినాలి. ఓకే మరి బాయ్.